హే ఆల్, ఇంగ్లీష్ టీచర్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే నిలబడటం అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే వెటకారం లేదా వ్యంగ్యం. దీన్ని మనం ఇంగ్లీష్లో సర్కాజం అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నేను మాట్లాడకుండా ఉండాల్సింది. ఈ సెంటెన్స్ని ఐ షుడ్ హ్యావ్ స్టేడ్ సైలెంట్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే లైట్ ఆన్ చేసావా లేదా లైట్ వేసావా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం? హౌ డు వి ఆస్క్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ లైట్ ఆన్ చేసి వదిలేసావు లేదా లైట్ వేసి వదిలేసావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ నిలబడి కాళ్ళు నొప్పొచ్చాయి. ఎక్కువసేపు నిలబడినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ మేడ్ మై లెగ్స్ హర్ట్. స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ మేడ్ మై లెగ్స్ హర్ట్ ఇలా చెప్తాం. స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే చాలా ఎక్కువసేపు నిలబడి ఉండటం అని. అదే నేను ఎండలో ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్ల నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది ఇలా చెప్పాలనుకుంటే బికాజ్ ఐ స్టూడ్ ఇన్ ద సన్ ఫర్ అ లాంగ్ టైమ్ ఐ ఫెల్ట్ డిజీ. బికాజ్ ఐ స్టూడ్ ఇన్ ద సన్ ఫర్ అ లాంగ్ టైమ్ ఐ ఫెల్ట్ డిజీ ఇలా చెప్తాం. ఐ ఫెల్ట్ డిజీ అంటే నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం అని. డిజీనెస్ అంటే కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం అని. అదే నాకు నిలబడటం అలవాటే కానీ ఈరోజు నాకు చాలా నీరసంగా అనిపించింది ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆమ్ యూస్ టు స్టాండింగ్ బట్ టుడే ఐ ఫీల్ వెరీ వీక్. ఐ ఆమ్ యూస్ టు స్టాండింగ్ బట్ టుడే ఐ ఫీల్ వెరీ వీక్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ బయట నిలబడ్డావెందుకు లోనికి రా. ఎవరైనా వచ్చినప్పుడు ఇది చాలా కామన్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని వై ఆర్ యూ స్టాండింగ్ అవుట్ సైడ్ కమ్ ఇన్ సైడ్. వై ఆర్ యూ స్టాండింగ్ అవుట్ సైడ్ కమ్ ఇన్ సైడ్ ఇలా చెప్తాం. అదే బయట నిలబడమని నీకు ఎవరు చెప్పారు ఇలా చెప్పాలనుకుంటే లేదా ఇలా అడగాలనుకుంటే హూ టోల్డ్ యూ టు స్టాండ్ అవుట్ సైడ్. హూ టోల్డ్ యూ టు స్టాండ్ అవుట్ సైడ్ ఇలా అడుగుతాం. అదే నేను చూసుకోలేదు నిన్ను బయట ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ ఇలా చెప్పాలనుకుంటే ఐ డిడెంట్ సీ యూ సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ సో లాంగ్. ఐ డిడెంట్ ఆర్ ఐ డెంట్ సీ యూ సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ సో లాంగ్ ఇలా చెప్తాం. కీపింగ్ సమ్వన్ వెయిటింగ్ అంటే ఎవరినైనా వెయిట్ చేయించడం అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ ఎండలో నిలబడటం నీకు నచ్చిందా. ఎవరైనా ఎండలో నిల్చుంటే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని డిడ్ యూ లైక్ స్టాండింగ్ ఇన్ ద సన్. డిడ్ యూ లైక్ స్టాండింగ్ ఇన్ ద సన్ ఇలా అడుగుతాం. అదే నేను ఎక్కువసేపు ఎండలో నిలబడలేను అందుకే ఇంటికి వెళ్ళిపోతాను ఇలా చెప్పాలనుకుంటే I can't stand in the sun for long, I will go home. Or I cannot stand in the sun for so long, so I will go home. ఇలా చెప్తాం. అదే బస్ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి మనం ఆటో తీసుకొని వెళ్ళిపోదాము లేదా ఆటో ఎక్కి వెళ్దాము ఇలా చెప్పాలనుకుంటే the bus will be late, so let's take an auto and go. Or the bus will be late, so let's take an auto and go home. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ బయట నిలబెట్టి ఎవరైనా మాట్లాడతారా ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని వుడ్ ఎనీవన్ టాక్ వైల్ కీపింగ్ సమ్వన్ స్టాండింగ్ అవుట్ సైడ్ లైక్ దాట్. వుడ్ ఎనీవన్ టాక్ వైల్ కీపింగ్ సమ్వన్ స్టాండింగ్ అవుట్ సైడ్ లైక్ దాట్ ఇలా అడుగుతాం. వైల్ కీపింగ్ సమ్వన్ అవుట్ సైడ్ అంటే బయట ఉంచి అని. అదే ఆమె నన్ను కనీసం లోపలికి రమ్మని కూడా అనలేదు ఇలా చెప్పాలనుకుంటే she didn't even invite me to come inside the house. Or she didn't even invite me to come inside the house ఇలా చెప్తాం. అదే నాకు చాలా లేదా దీనివల్ల నాకు చాలా అవమానంగా అనిపించింది లేదా నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాను ఇలా చెప్పాలనుకుంటే I felt very humiliated by all that. I felt very humiliated by all that ఇలా చెప్తాం. హ్యూమిలియేషన్ అంటే అవమానంగా ఫీల్ అవ్వటం అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ రోజంతా నిల్చొని ఉండటం అలవాటైంది. చాలామంది ఇలాంటి పని చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఐ హ్యావ్ గాటన్ యూస్ టు స్టాండింగ్ ఆల్ డే. ఐ హ్యావ్ గాటన్ యూస్ టు స్టాండింగ్ ఆల్ డే ఇలా చెప్తాం. ఐ హ్యావ్ గాటన్ యూస్ టు దాట్ అంటే నేను దానికి అలవాటు పడ్డాను అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే
I have to stand all day at the place where I work, so I got used to it. I have to stand all day at the place where I work, so I got used to it. అంటే నేను పనిచేసే చోట నేను రోజంతా నిలబడే ఉండాలి, అందుకే నాకు అది అలవాటైపోయింది అని. అదే నేను రోజంతా నిలబడి పని చేయలేను లేదా రోజంతా నిలబడి పని చేయడం నా వల్ల కాదు ఇలా చెప్పాలనుకుంటే I can't stand and work all day or I cannot stand and work all day ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ కాసేపు ఒక చోట నిలబడలేవా. చిన్నపిల్లల్ని ఇలా చాలా మందిని ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని can't you stand in one place even for a while, can't you stand in one place even for a while ఇలా అడుగుతాం. can't you stand even for a while అంటే కాసేపు కూడా నిలబడలేవా అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ you don't sit properly or stand properly, you keep moving around all the time. You don't sit properly or stand properly, you keep moving around all the time. అంటే నువ్వు సరిగా కూర్చోవు, సరిగా నిలబడవు, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇలా అటు ఇటు తిరుగుతూ ఉంటే నీ కాళ్ళు నొప్పి రావా ఇలా అడగాలనుకుంటే don't your legs hurt if you keep moving around like that. Don't your legs hurt if you keep moving around like that ఇలా అడుగుతాం. Now the last sentence is కూర్చునే ఉంటావా కాసేపు నిలబడు. ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని will you keep sitting, stand for a while. Will you keep sitting, so stand for a while ఇలా అడుగుతాం. stand for a while అంటే కాసేపు నిలబడు అని. అదే ఇలా రోజంతా కూర్చొని ఉండటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇలా చెప్పాలనుకుంటే సిట్టింగ్ ఆల్ డే లైక్ దాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సిట్టింగ్ ఆల్ డే లైక్ దాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఇలా చెప్తాం. అదే యూ షుడ్ టేక్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ అండ్ వాక్ అరౌండ్ ఫర్ అ వైల్. యూ షుడ్ టేక్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ అండ్ వాక్ అరౌండ్ ఫర్ అ వైల్ అంటే నువ్వు మధ్యలో బ్రేక్ తీసుకొని అటు ఇటు నడుస్తూ ఉండాలి లేదా అటు ఇటు కొంచెం సేపు నడవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.